శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదని, మరికొన్ని తినవచ్చని చెబుతున్నారు. హిందువులకు ముఖ్యమైన మాసాలలో శ్రావణ మాసం కూడా ఒకటి. ఈ శ్రావణ మాసంలో ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, నోములు ఆచరిస్తూ ఉంటారు. నాగుల చవితి, అలాగే వరలక్ష్మి వ్రతం, గౌరీ వ్రతం అంటే విశేష పూజలను ఈ మాసంలో జరుపుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడి ఆశీర్వాదం కోసం, ఆయన అనుగ్రహం కోసం ప్రత్యేకంగా ఆరాధించడంతో పాటు శ్రావణ సోమవారాలలో కొన్ని రకాల వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. కాగా శ్రావణ మాసంలో సోమవారం ఆచరించే ఉపవాసాన్ని శ్రావణ సోమవార వ్రతం అంటారు. కొంతమంది ఈ రోజున నిర్జల వ్రతం పాటిస్తే, కొందరు రోజంతా తేలికపాటి సాత్విక ఆహారం తీసుకుంటారు. అయితే ఉపవాస సమయంలో ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. వాస్తవానికి శ్రావణ మాసంలో సోమవారం ఉపవాసం సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తినడం నిషేధించబడింది. అయితే మీరు ఉపవాస సమయంలో కొన్ని ఆహారాలను సులభంగా తినవచ్చట. మరి శ్రావణ సోమవారం ఉపవాసానికి సంబంధించి ఏ ఆహారాలు తినాలి, ఏ ఆహారాలు తినకూడదో నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ సోమవారం ఉపవాసంలో సగ్గుబియ్యం తినడం మంచిదట. ఇది ఉపవాస సమయంలో మీకు శక్తిని ఇస్తుందని, మీరు ఉపవాస సమయంలో అనేక రకాలుగా సగ్గుబియ్యను వండుకోవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా శ్రావణ మాసంలో మీరు తప్పనిసరిగా సీజనల్ పండ్లను తినాలి. విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఈ పండు మీకు అనేక పోషకాలను అందిస్తుందట. దీనివల్ల మీకు ఎలాంటి అలసట, శక్తి లేకపోవడం, ఇతర సమస్యలు ఉండవని చెబుతున్నారు. ఈ సమయంలో మామిడి, అరటి, ఆపిల్ మొదలైన కాలానుగుణ పండ్లను తినడం మంచిది. అలాగే శ్రావణ సోమవారంలో ఉపవాసం సమయంలో ఉడికించిన బంగాళాదుంపలను తినడం ఉత్తమమైనది. అవి మీకు సంతృప్తిని కలిగించడంతో పాటు శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తాయి. మీరు చేయాల్సిందల్లా కొన్ని బంగాళాదుంపలను ఉడకబెట్టి కొంచెం ఉప్పు వేసి జీలకర్రతో చల్లబరుస్తుంది. అదేవిధంగా పెరుగు తినడం కూడా చాలా మంచిదని భావిస్తారు. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా మీ పొట్టను నిర్విషీకరణ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఉపవాస సమయంలో పెరుగు తీసుకోవడం ద్వారా మీరు మీ శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవచ్చు. అయితే పెరుగుతో పాటు పనీర్ తినడం కూడా మంచి ఆలోచన. ఉపవాసం ఉన్నవారు నీరు పుష్కలంగా తాగాలి. ఉపవాసం రోజున దాదాపు 6 నుండి 8 గ్లాసుల నీరు త్రాగాలి. మరి ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అన్న విషయానికి వస్తే, కొందరు శ్రావణ కాలంలో ఉప్పుకు దూరంగా ఉంటారు. మరికొందరు రాళ్ల ఉప్పును ఆహారంలో ఉపయోగిస్తారు. మీరు ఉపవాసం ఉంటే మీరు ఖచ్చితంగా సాధారణ ఉప్పు, ఎప్సమ్ సాల్ట్ ని లేదా పింక్ ఉప్పు మొదలైన వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. మీరు శ్రావణంలో సోమవారం ఉపవాసం ఉంటే మీరు వెల్లుల్లి, ఉల్లిపాయలను అస్సలు తినకూడదు. నిజానికి ఉపవాస సమయంలో సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. సాత్విక డైట్ ని అనుసరించడానికి ఒక స్పష్టమైన మార్గం ఏమిటంటే, ఈ 2 పదార్థాలను పూర్తిగా నివారించాలట. మీరు శ్రావణ మాసం కోసం ఉపవాసం ఉంటే మీరు ఎరుపు మాంసం నుండి గుడ్లు వరకు దూరంగా ఉండాలట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.